హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఐ మే లవ్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ 15ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ ఒక డైరీ అనేది రాస్తుంది కదా. ఎవరైనా మన ముందు చాలా ఇబ్బంది పడుతుంటే అది చూడడానికి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆ ఇబ్బందిని ఎదుర్కొంటేనే కదా ముందుకు వెళ్తారు. సో కొన్నిసార్లు చూసినా పర్లేదు, కానీ థ్యాంక్ యూ, నువ్వు మాత్రం నాకు ఏం అర్థం అవ్వట్లా, నీ ఫీలింగ్స్ ఏంటో కూడా నాకు అర్థం అవ్వట్లేదు చెప్పి హీరోయిన్ రాస్తుందన్నమాట. ఇక్కడ హీరో అయితే అక్కడ రాసిన స్లిప్లు అనేవి తీసేస్తాడు కదా. లింగిది అండి, వ్యాంగ్ వ్యాంగ్ది, ఇంకా తీసేసి ఓరి లింక్ అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఇదంతా చూస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే హీరోతో అంటది, నేను ఆల్రెడీ వీటి కాపీరైట్స్ కొనేసాను కదా, మీరైనా ఎందుకని ముట్టుకుంటున్నారు అని చెప్పి అడిగితే, నేను ఆల్రెడీ అవి రిజెక్ట్ చేసేసాను అని చెప్పి హీరో అంటాడనమాట. ఇదిగో నీకు కావాల్సింది ఇదే కదా, తీసుకో అని చెప్పి అంటాడు. సరే అయితే ఇవ్వండి అంటే, నేనెందుకు ఇస్తాను, నేనైతే ఇవ్వను అని చెప్పి హీరో అంటాడు. ఇవ్వండి అంటే నేను డస్ట్బిన్లో పాడేస్తా అంటే, అలా చెయ్యకు అని చెప్పి అంటదన్నమాట. అప్పుడే హీరోయిన్ హీరో చేతుకున్న గాయాన్ని చూస్తుంది. ఇది నీకు నొప్పిగా ఉందా అని చెప్పి అడుగుతుంది ఉంటాడనమాట. ఇంకా లూ అయితే షాక్లో ఉంటాడు. ఇక్కడ ఫ్యాంగ్ కూడా షాక్లో ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఏమీ చేయలేక, సరే నాకైతే ఆకలిగా లేదు, మీ ఇద్దరు తినండి అని చెప్పి హీరోయిన్ అంటది. ఇక్కడ మన హీరో అయితే అంత ఏదో చేస్తూ ఉంటాడనమాట బాక్స్ ఓపెన్ చేసి. ఇంకా లూ అయితే నాకు ఆకలిగా లేదులేండి, మీరు తినండి, ఏం కాదు అని చెప్పి హీరోయిన్కి బాక్స్ అనేది ఇస్తాడు. మన హీరో అయితే బాక్స్ ఓపెన్ చేసి ఫుడ్లో అయితే వెతుకుతూ తీస్తూ ఏదో ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ని చూస్తాడు. హీరోయిన్కి లూ ఇచ్చే ఫుడ్ని, ఇంకా హీరోయిన్కి అయితే తన దగ్గర ఉన్న ఫుడ్ని ఇచ్చి, నీకు నచ్చలేని పెప్పర్ కార్న్స్ అన్నీ తీసేసాను, ఇప్పుడు నువ్వు తినచ్చు అని చెప్పి అంటాడు. ఆ మాటకి లూ, ఫ్యాంగ్ అందరూ షాక్ అవుతారు. ఇంకా హీరో అయితే వాళ్ళకి చెప్తాడు, తను ఇప్పుడు అవన్నీ తీసి తినడం నేను చూశాను, అందుకే తన కోసం అవన్నీ తీసి ఇచ్చాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడే ఫ్యాంగ్ ఏదో గాసిప్ గురించి చెప్తాడనమాట. మీరు బిజినెస్ ట్రిప్కి వెళ్ళారు కదా, అది కూడా లూచాన్తో, లూచాన్కి మీకు ఏదో ఎఫైర్ ఉందని చెప్పి అంటున్నారు, ఇదే పెద్ద గాసిప్ అయింది అని అనగానే హీరో అంటాడు, మేమిద్దరం ఒకే హోటల్లో ఉన్నాము, దానంత మాత్రాన గాసిప్ ఎలా వచ్చింది, అయినా నేను వర్క్ బేస్ మీదే కదా వెళ్ళాను అని అనగానే గు అంటాడు, నాకు తెలుసు సార్, మీరు చాలా క్లారిటీగా చెప్పలేరు, ఎందుకంటే ఇది కాన్ఫిడెన్షియల్, ఇది ఒక మూవీ మ్యాటర్ కాబట్టి. ఇక్కడ మూవీ గురించి ఏమైనా అడిగినప్పుడు మీరు ఈ విషయం చెప్తే బాగుంటుంది, కమింగ్ అప్ మూవీస్ ఉన్నాయి కదా, వాటి కోసం ఫస్ట్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పండి సార్ అని చెప్పి ఇక్కడ గు అంటాడనమాట. ఈ విషయం హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా ఈ విషయం మీదే హీరోయిన్ కూడా అప్సెట్ అయిందేమో, తను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది అని చెప్పి హీరో అనుకుంటాడనమాట. ఇది ఎలాగైనా హీరోయిన్కి క్లియర్ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ మనకి యూని చూపిస్తారన్నమాట. యూ షాప్కి ఒక అమ్మాయి వచ్చుంటుంది. యూ అయితే ఆ అమ్మాయికి చాలా డ్రెస్సులు అనేవి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఆ అమ్మాయి అంటది, నేను నా అంతటి నేను చూస్తాను, మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని చెప్పి యూతో అంటది. సరే అని చెప్పి యూ కూడా మీరు చూసుకోండి అని అంటది. ఇక్కడ హీరోయిన్ దగ్గర కూర్చొని యూ అయితే కెమెరాలో తన ముఖం చూసుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి అయితే తన ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది అన్నమాట ప్రతి డ్రెస్ని. ఇంకా యూ ఇదైతే గమనిస్తుంది. ఇంకా ఆ అమ్మాయి డ్రెస్సెస్ని ఫోటో తీయడం చూసి యూ అక్కడికి వెళ్తుంది అన్నమాట. ఇంకా ఆ అమ్మాయికి చెప్తుంది, మా షాప్లో ఫొటోస్ అనేవి నాట్ అలౌడ్ మేడం, మేము దీనికి ఒప్పుకోము అని అంటే, అయ్యో అదేమీ కాదండి, నేను నా ఫ్రెండ్కి కొందామని వచ్చాను, తనకి ఏమి నచ్చుతుందో తెలియదు కదా, అందుకే ఫొటోస్ తీస్తున్నా అని చెప్పి అంటది. అయినా సరే మీరు ఇక్కడ ఇలా ఫొటోస్ తీయకూడదు మేడం, ప్లీజ్ మీరు వెళ్ళిపోతే బాగుంటుంది అంటే, అయినా నేను ఇంకా బట్టలు కొనలేదు కదా అని చెప్పి ఆమె అంటది. సరే అయితే మీరు బట్టలు కొనలేదు కదా, అయినా వెళ్ళిపోండి, మాకు అనవసరం అనగానే ఇక్కడ హీరోయిన్ వచ్చి అంటది, మీరు బట్టలు కొనకపోయినా మాకు డబ్బులు పే చేయాల్సిందే, మేము మా కస్టమర్స్ని నమ్ముతాము బట్టలు కొంటారని, కానీ మీరు ఇలా చేయకూడదు అనగాని ఆమె వచ్చి, ఈ డ్రెస్ ఎంతో చెప్పండి, నేను ఇది తీసుకుంటా అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ వాళ్ళు కూడా ఆ డ్రెస్ ఆమెకి ఇచ్చి ఆమెని పంపించేస్తారు. ఇంకా హీరోయిన్ అడుగుతుంది అన్నమాట, ఎందుకు ఇలా చేస్తున్నారు అందరూ అని చెప్పి. ఇంకా ఆ మాటకి యూ అంటది, మేము మన డిజైన్స్ని దొంగలించడానికని వచ్చింది, ప్రతి ఒక్క బిజినెస్లో ఇలాంటి సహజం, అలా అని చెప్పి మనం బిజినెస్ ఆపేయలేము కదా అని చెప్పి యూ అంటది అన్నమాట. ఇంకా హీరోయిన్కి చెప్తుంది, ఇలాంటి జీవితాలు చాలా కష్టం సక్సెస్ రావడం అని. ఇక్కడ హీరోయిన్ అయితే గూతో మాట్లాడుతుంది, ఇదేమైనా మీ బాస్ ఆఫీస్ అనుకుంటున్నాడా, ప్రతి ఒక్కటి ఇక్కడ తెచ్చిపెట్టేస్తున్నాడు అని చెప్పి అడిగితే, ఆ మాటకి గు అంటాడు, కొన్ని రోజులు మా బాస్ ఇక్కడే వర్క్ చేయాలి కదా, అందుకోసమే మేము అన్నీ పెడుతున్నాం, ఇది పట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడే హీరో అక్కడికి వస్తాడు. ఇంకా హీరోని కూడా అడుగుతుంది, ఇదేమైనా
మీ ఆఫీస్ అనుకుంటున్నారా అని. ఇంకా హీరో వీళ్ళందరూ కలిసి మీటింగ్ అనేది వెళ్తారు. గండలు అందరూ అక్కడ లొకేషన్ గురించి మాట్లాడతారన్నమాట. మూవీకి ఏ లొకేషన్ బాగుంటుందని హీరో అయితే కొన్ని సజెషన్స్ అనేవి ఇస్తాడు. ఏ లొకేషన్ అయినా పర్లేదు, నేను బడ్జెట్ అనేది పెడతాను, మీకు నచ్చిన లొకేషన్ సెలెక్ట్ చేయండి, ఒకసారి మనం అది చూడొచ్చు అని అంటాడు. ఇక్కడ లూ కూడా సరే అని చెప్పి హీరో మాటకు అంటాడు. డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చని నువ్వే నిరూపించావురా అని చెప్పి హీరోని. ఇక్కడ హీరో కూడా కొంచెం సరేలేరా, మాటలన్నీ బాగానే చెప్తున్నావు అన్నట్టు చూస్తాడనమాట. ఇక్కడ మనకి హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్కి హీరో అయితే కాఫీ అనేది తీసుకొని వెళ్తాడనమాట. హీరోయిన్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంకా హీరోయిన్ని కొంచెం బ్రేక్ తీసుకో, చాలాసేపు వరకు వర్క్ చేస్తున్నావు కదా అని అడిగితే థ్యాంక్స్ అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. హీరోయిన్ అంటది, మీకేమీ పని లేదా, ఇక్కడే ఉంటున్నారు అస్తమాట్లు అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. ఆ మాటకి హీరో అంటాడు, నిన్ను చూడడమే కదా నా పని అని చెప్పి, కానీ కొన్ని రోజులుగా నువ్వు ఆనందంగా లేవు, ఎందుకు అలా ఉన్నావు అని అడగగానే హీరోయిన్ అంటది, ఇదంతా నా చెవుల వల్లే వచ్చింది, నేను చాలా మాటలు వింటున్నాను కదా అందుకే ఆనందంగా లేను అని అంటది. ఆ మాటకి హీరో అడుగుతాడు, అలాగైతే నువ్వు ఆ రూమర్స్ గురించే కదా, నా గురించి యూ చిన్ గురించే కదా అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అంటది, నాకేం అవసరం ఇవన్నీ పట్టించుకోవడానికి, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను చాలా వర్క్ అనేది చేయాలి, మీ విషయాలు పట్టించుకొని నేను ఉండలేను కదా, అయినా మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు, నేను ఇవన్నీ పట్టించుకుంటానని అని హీరోయిన్ అంటది. ఓ అవునా అని చెప్పి హీరో అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అంటది, ఆఫ్ కోర్స్ అంతే కదా మరి అని చెప్పి అంటది. సరే సరే నాకు అర్థమైందిలే అని చెప్పి హీరో అనుకుంటాడనమాట. ఇంకా ఇక్కడ హీరోయిన్ వాళ్ళు బయటకు అనేది వెళ్తారు ఫ్యాంగ్తో. అప్పుడే అక్కడికి లింగ్ వస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే లింగ్తో ఉంటుంది. ఇంకా లింగ్ అడుగుతాడు, మనిద్దరం వెళ్ళి భోజనం చేద్దామా అని చెప్పి. హీరోయిన్ కూడా ఓకే అని చెప్పి అంటది. ఇదంతా దూరపు నుంచి హీరో చూస్తాడనమాట, వాళ్ళిద్దరూ వెళ్ళడం అనేది. ఇక్కడ హీరోయిన్కి అయితే ఫ్లవర్స్ కూడా తీసుకొస్తాడు లింగ్ అయితే. ఇంకా హీరో అయితే ఇవన్నీ చూస్తాడు, వాళ్ళిద్దరూ అలా కలిసి వెళ్ళడం అనేది. హీరోయిన్ ఇంకా లింగ్ కూడా ఇద్దరు కలిసి లంచ్కి అనేది వెళ్తారన్నమాట. ఇంకా అలా లంచ్కి వెళ్ళేసరికి ఇక్కడ హీరోయిన్కి ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఇంకా లింక్ కూడా లిఫ్ట్ చేయమంటాడు. ఇక్కడ హీరోయిన్కి హీరో కాల్ చేస్తాడనమాట. ఎక్కడున్నావేంటి అని హీరో అడుగుతాడు. నేనా లంచ్కి వచ్చాను అని చెప్పి హీరోయిన్ అంటది. అవునా ఎవరితో అని చెప్పి హీరో అడుగుతాడు. ఎవరితో అయితే ఏముంది, ప్రతిదీ ఇలా ఆరాలు తీస్తున్నావు, నువ్వు చాలా ఇబ్బందిగా మారుతున్నావు, పెట్టే ఫోన్ అని చెప్పి ఫోన్ అనేది పెట్టేస్తుందన్నమాట. ఇంకా లింగ్ అయితే హీరోయిన్ని అడుగుతాడు, ఎవరు ఫోన్ చేశారు, నిన్ను ప్రతి ఒక్క అనేది చెప్పేయాలనుకుంటున్నాను, ఏంటంటే నేను ఒకరిని ఇష్టపడుతున్నాను, నాకు వాళ్ళంటే చాలా ఇష్టం అని అనగానే ఇక్కడ లింగ్ అంటాడు, నువ్వు ఇష్టపడేది ట్యాంగ్యూనే కదా, అదే టైమ్స్ పిక్చర్ ఒక సీఈఓని అని అడుగుతాడు. అయితే అబ్బా నా గుండె అయితే బద్దలైపోయింది అని చెప్పి అంటాడు. ఆ మాటకైతే హీరోయిన్ అంటది, నేను ఇప్పుడు మీకు హోప్స్ ఇవ్వలేదు కదా అని అనగానే హోప్ ఇవ్వకపోయినా నా గుండె బద్దలైపోయింది అని చెప్పి అంటాడు. నువ్వు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నావు అని హీరోయిన్ అంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ని ఇంటిగా డ్రాప్ చేసి ఫ్లవర్స్ అనేది ఇస్తాడు. ఇవి నీకోసమే తీసుకొచ్చాను, తీసుకొని వెళ్ళు అని చెప్పి అంటాడనమాట లింగ్ అయితే. హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఆ ఫ్లవర్స్ అనేవి తీసుకుంటుంది. అప్పుడే అక్కడికి హీరో వస్తాడనమాట. ఇంకా హీరోని చూస్తుంది హీరోయిన్ కూడా. ఇంకా హీరో అయితే లింగ్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు, నైస్ టు మీట్ యూ అని. ఇంకా లింగ్ కూడా సరే అని చెప్పి షేక్ హ్యాండ్ అనేది ఇస్తాడనమాట. ఇక కావాలని లింగ్కి చెప్తాడు, నేను మీ గురించి చాలా విన్నాను అని. ఇంకా హీరోయిన్ తీసుకొని వెళ్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఇంట్లోకి వెళ్దాం అనుకునేసరికి హీరో అడుగుతాడు, నువ్వు తన్ని ఇష్టపడుతున్నావా ఏంటి అని చెప్పి. ఇంకా హీరోయిన్ అంటది, తను కూడా నిన్ను అదే అడిగాడు, నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అని చెప్పి, కానీ నాకు మాత్రం నిన్ను డేట్ చేయాలని అసలు లేదు అని చెప్పి అంటదన్నమాట హీరోతో. ఇంకా హీరో అయితే అలా షాక్లో ఉంటాడు. ఇంకా హీరోయిన్ చెప్తుంది, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను చాలా ఇష్టపడేదాన్ని, నేను ఎంతగా ఇష్టపడ్డానంటే నీ పేరు వింటే చాలు నేను చాలా ఆనందపడిపోయేదాన్ని, కానీ నాకు అస్సలు అర్థమవట్లా నువ్వెందుకని నాకు అంత సడన్గా ప్రపోజ్ చేశావు, అయినా నాకు అస్సలు అర్థమవట్లా నా వెనకలు నువ్వు ఎందుకు ఇలా తిరుగుతున్నావు, నీకు ఏమీ కలిసి రాదు కదా, నేను అస్సలు అనుకోలేదు తెలుసా, నువ్వు నన్ను రిజెక్ట్ చేశాక నువ్వు నా వెనకాల పడి ప్రేమిస్తావని చెప్పు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నట్టుంది, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు అని చెప్పి అంటది. ఇంకా ఆ మాటకి హీరో అంటాడనమాట, నాకు అవన్నీ తెలియకుండా నేను చేశాను, నాకు ప్రతి అందరిలో ఉన్న నువ్వు మాత్రం చాలా స్పెషల్, నాకు ఆ విషయం ముందు అసలు తెలియలేదు, కానీ అందరితో చూస్తే నిన్ను చాలా డిఫరెంట్గా నేను చూసేవాడిని, నువ్వు నన్ను ఫోర్స్గా కిస్ చేసావు కదా,
నాకు ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదు. నువ్వు నాకు రిజైన్ చేసి వెళ్ళిపోయావు. అండ్ నాకు కాపీ రైట్స్ కూడా ఇవ్వలా. అవి నన్ను చాలా బాధపెట్టాయి. నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. కానీ అవేమీ నీ మీద ఇష్టపడడానికి రీజన్ కూడా కాదు. ఎందుకంటే నా ఫీలింగ్ అప్పటికి ఏమీ మారలేదు. అలాగే స్పెషల్‌గా ఉన్నావు. నువ్వు నన్ను కొట్టినా, తిట్టినా, నాకు ఎంత బాధొచ్చినా నేను నిన్నే ఇష్టపడతాను. ఎన్ని నెలలు పట్టినా పర్లేదు. నేనే నీకు ప్రపోజ్ చేస్తాను ఫస్ట్. నీకు కావాల్సినంత టైం తీసుకో. ఆలోచించు. నీకు నచ్చినప్పుడే నా దగ్గరికి రా అని చెప్పి హీరో అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఈ మాటలకి కొంచెం ఎమోషన్‌గా ఫీల్ అవుతది. ఇంకా హీరోయిన్ అయితే కొంచెం నవ్వుకొని అంటది, "నువ్వు నిజంగా ఏ అవకాశాన్ని వదులుకోవు. అన్నీ నీకు తగినట్టు మార్చుకుంటావు కదా" అని చెప్పి అంటది. ఇంకా హీరో కూడా నవ్వుకుంటాడనమాట. ఇంకా హీరో, హీరోయిన్ ఇద్దరు లోపలికనేది వెళ్తారు. ఇంకా హీరోయిన్ అయితే హీరోతో చెప్తది, "నాకు ఇంకా వర్క్ అనేది ఉంది. నీ టైం అయిపోయాక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి అంటే హీరో కూడా సరే అయితే అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే లోపలికనేది వెళ్ళిపోద్ది. ఇక్కడ హీరో అయితే లోపలికనేది వచ్చి ఇక్కడ పిల్లితో అయితే ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ అయితే లోపలికి వెళ్ళి మరి ఉన్న మాటలన్నీ హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ టైం అనేది కంప్లీట్ అయిపోద్ది మాట. అయినా ఇంకా హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి ఇంత సైలెంట్గా ఉంది, వెళ్ళిపోయాడా ఏంటి అని చెప్పి అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ అయితే వెళ్ళి చూద్దామని చెప్పి ఇంకా బయటకు అనేది వస్తుంది. ఇంకా హీరో అయితే క్యాట్తో ఆడుకుంటూనే ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటది, టైం అనేది అయిపోయింది, నువ్వు ఇంకా వెళ్ళాల్సిందే టైం అని చెప్పి అంటది. అవునా, సరే అయితే ఇప్పుడు నేను వెళ్ళిపోతానులే అని చెప్పి హీరో అంటాడనమాట. సరే అయితే నేను డోర్ దాకా వస్తానులే పద అని చెప్పి హీరోయిన్ అంటది. ఆ మాటకి హీరో అంటాడు, కొంచెం నాకు టైం అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతాడనమాట. కొంచెమే అని అనగానే హీరోయిన్ అంటది, ఓహో అవునా, అలాగైతే నేను ఒక్క నిమిషం ఇస్తాను, సరిపోద్దా నీకు అని అంటది. అమ్మో చాలా ఎక్కువ ఇచ్చేసావు, వద్దులే అని చెప్పి హీరో అంటాడనమాట. 1 మినిట్టా అని చెప్పి ఇంకా హీరో పర్లా వెళ్ళిపోతానులే అని అంటాడు. ఇంకా హీరో వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే మళ్ళీ అడుగుతాడు, ఒక్క నిమిషం బదులు ఒక్క ముద్ద అనేది ఇవ్వచ్చు కదా, చాలా ఎక్కువ అది నాకు అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే చాలు చాలు కానీ ఇంకా వెళ్ళయ్యా అని చెప్పి అంటదన్నమాట. అయితే హీరోయిన్ ఇదంతా చెప్తూ ఉంటుంది, హీరో నన్ను ఇలా అడిగాడు అని చెప్పి. ఇంకా హోమ్ కూడా హోహో అవునా, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎలా అడుగుతున్నాడే బాబు అని చెప్పి అంటది. ఏమోనే బాబు, చాలా మూవ్స్ అనేవి ప్లే చేస్తున్నాడు నా దగ్గర, కానీ నాకు చాలా జలసీ వస్తుంది తన గాసిప్స్ అన్ని వింటుంటే అని చెప్పి అంటది. అప్పుడే హూ దగ్గరికి ఎవరో ఒక ఇద్దరు అబ్బాయిలు వస్తారన్నమాట. అదే డ్రెస్ అనేది కొనుక్కుంటది కదా, ఫొటోస్ అనేవి తీసి ఆ అమ్మాయి తీసుకొని వస్తుంది హూ దగ్గరికి. ఇంకా హూ అడుగుతుంది, ఎందుకని మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పి. ఇక్కడ హీరోయిన్ అయితే ఆ మాటలన్నీ విని కంగారు పడిపోద్ది అన్నమాట. హూ ఏం చేస్తున్నావు అని చెప్పి ఇంకా హూ దగ్గరికి అయితే త్వరగా వచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే పరిగెట్టుకొని యూ దగ్గరికి వెళ్తుంది అన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా యూ దగ్గరే ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి అయితే, ఇది చెత్త డ్రెస్, దీని క్వాలిటీ అసలు బాగాలేదు, ఇలాంటి డ్రెస్సులు మాకు అంటగడతారా, నువ్వు అర్జెంటుగా నాకు డబ్బులు పే చేయి అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హూ అంటది, ఈ అమ్మాయి వచ్చి మా ఫొటోస్ అనేవి తీసుకుంది, మా షాప్లో డిజైన్స్ అన్నీ, మేము ఎలా డబ్బులు ఇస్తాం, అందుకే మేము ఈ డ్రెస్ ఇచ్చి డబ్బులు అనేవి ఇచ్చాం అనగానే హీరోయిన్ అంటది, అయినా మీరు ఇలా వచ్చి ఇబ్బంది పెట్టకూడదు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చెత్తగా అని చెప్పి అంటది. ఏంటేంటి ఇబ్బంది పెడుతున్నామా, ఆగు ఇదంతా వీడియో తీస్తాను, ఏం జరుగుతుందో చూడండి అంటే హీరోయిన్ అయితే పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. ఏం చేస్తున్నారు మీరు, పోలీసులకు ఫోన్ చేస్తావా నువ్వు అని చెప్పి హీరోయిన్ ఫోన్ని ఇసిరేస్తారు. హీరోయిన్ చెయ్యిని గట్టిగా పట్టుకొని కొడతారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అక్కడే పడిపోతుంది. ఇంకా హోంగ్ అయితే ఏం చేస్తున్నారా మీరు అంటే అక్కడ వాళ్ళన్నీ పగల కొట్టేస్తూ ఉంటారన్నమాట. అసలన్నీ పాడేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కటి పగల కొడుతూ ఉంటారు, అక్కడంతా డస్ట్ చేసేస్తూ ఉంటారన్నమాట. హీరోయిన్ అయితే అలా చేయకండిరా మీరు, అలా చేయకండి అని చెప్పి అంటది. ఏం చేస్తున్నారు మీరు, అలా చేయకూడదు అంటే హీరోయిన్ అయితే కొడుతూ ఉంటారు. హీరోయిన్ అయితే పడిపోతుంది. ఇంకా అలా పడిపోయేసరికి అక్కడ గాజు పెంకులు అనేవి హీరోయిన్కి గుచ్చుకుంటాయి. ఇంకా యూ అంటదన్నమాట, అలా చేయకండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను, మీకు డబ్బులే కదా ఇవ్వాలి, నేను ఇచ్చేస్తాను అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అయితే నువ్వు అలా చేయకు, వాళ్ళు తప్పు చేశారు, దానికి మనం ఎందుకు డబ్బులు పే చేయాలి అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. మేము డబ్బులు పే చేయమనేసరికి హీరోయిన్ని చెంప మీద చాచిపెట్టి కొడతాడు. ఇంకా హీరోయిన్ అయితే పడిపోద్ది. నువ్వేం చెప్పావు మళ్ళీ చెప్పు అని చెప్పి హీరోయిన్ అంటాడు. మళ్ళీ హీరోయిన్ని కొట్టబోతుంటే అప్పుడే ఒక
చెయ్యి అనేది అడ్డుగా వస్తుంది. అది ఎవరిదైనా చూస్తే అక్కడికి వచ్చింది మన హీరో మాట. ఇంకా మన హీరో వచ్చి ఒక తన్ను అనేది తంతాడు వాడు గుండెల మీద. వాడెళ్ళి ఎక్కడో పడతాడనమాట. ఇంకా హీరోయిన్ని చెయ్యి చూస్తాడు. ఇంకా హీరోయిన్ చెయ్యి చూసేసరికి నీకు బాగానే ఉంది కదా, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వు అని చెప్పి హీరో అంటాడు. ఇంకా ఒక్కొక్కడినైతే చితక బాదుతూ ఉంటాడు. వీళ్ళు కూడా హీరో మీదకి వస్తారు. ఇంకా వాడిని టేబుల్ మీదకి అయితే కొట్టి ఎగిరిదేసి తంతాడనమాట. ఇంకా హీరో కొట్టే దెబ్బకైతే అందరూ భయపడతారు. ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి అడిగితే బాగానే ఉన్నా, నువ్వు వాడిని చాలా గట్టిగా కొట్టేశావు అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా హీరోకి అయితే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే ఎత్తుకొని హాస్పిటల్కి అనేది తీసుకువెళ్ళాలని చెప్పి అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ని ఎత్తుకుంటాడనమాట. ఇంకా హాస్పిటల్కి అనేది తీసుకువెళ్తాడు. హీరోయిన్ అడుగుతాడు బాగానే ఉన్నావా నువ్వు ఇప్పుడు అంటే, నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి హీరోయిన్ అంటది. ఇంకా డాక్టర్ని అడుగుతాడు. దీనికి కళ్ళు తిరుగుతున్నాయంట, ఏం చేయాలి డాక్టర్ అంటే, మీకు ఏమీ పర్లా, తను బాగానే ఉంది, తనకి కొంచెం హైడ్రాక్సిన్ కావాలి, తనకి కొంచెం గ్లూకోజ్ కూడా కావాలి, సో తనకి సిలైన్స్ పెట్టాలి అని చెప్పి అంటారన్నమాట. ఇంకా సరే అని చెప్పి హీరో కూడా థ్యాంక్స్ అని డాక్టర్కి చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ దగ్గర కూర్చుంటాడనమాట. ఇప్పుడు ఓకేనా అని చెప్పి అడుగుతాడు. పర్లేదు అని చెప్పి అంటే, అయినా నువ్వు ఎలా వచ్చావు ఆ ప్లేస్కి అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది. ఇంకా ఇక్కడ చెప్తాడనమాట హీరో, నీ ఫ్రెండ్ కాల్ ఆన్సర్ చేసింది అని చెప్పి. ఇక్కడ హీరోయిన్ దగ్గరికి వెళ్దామని చెప్పి హీరో బయలుదేరుతాడు. ఇంకా హీరోయిన్కి అప్పుడే ఫోన్ చేస్తాడనమాట. ఆ ఫోన్ అనేది ఇక్కడ యూ లిఫ్ట్ చేస్తుంది. యూ అయితే హీరోకి చెప్తుంది, ఇక్కడికి మీరు చాలా ఫాస్ట్గా రండి అని చెప్పి. అక్కడ చాలా మట్టుకి సౌండ్స్ వినబడుతూ ఉంటాయి హీరోకి, కొట్టే సౌండ్స్, ఇంకా హ్యూ సౌండ్స్ కూడా వినబడతాయి అన్నమాట. ఇంకా హీరో అయితే గూకి ఫాస్ట్గా వెళ్ళు అక్కడికి అని చెప్పి అంటాడు. గూ కూడా అక్కడికి ఫాస్ట్గా తీసుకువెళ్తాడనమాట. ఇంకా ఈ విషయం అంతా హీరో అయితే హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సిలైన్స్ అనేవి ఎక్కిస్తారు. హీరోయిన్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అంటది, నేను రాయలేనేమో కదా, ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని అంటే, అవును, నీకు ఇంకా నొప్పిగా ఉందా అని అంటాడు. పర్లేదు, నేను పెయిన్ కిల్లర్స్ తీసుకున్నానులే, ఇప్పుడు అంత నొప్పి ఉండదు అని చెప్పి అంటది హీరోయిన్. అవునా, మరి నేను నిన్ను రిజెక్ట్ చేసినప్పుడు ఇంతే నొప్పి ఉందా అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అంటది, ఇది ఒక చెయ్యి విరగడం కన్నా చాలా ఎక్కువ. చెయ్యి విరిగితే పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, కానీ హార్ట్ విరిగితే పెయిన్ కిల్లరే లేదు అని చెప్పి హీరోయిన్ చాలా బాధపడుతుంది అన్నమాట. ఇంకా ఆ మాటకి హీరో అయితే సరేలే పడుకో, నువ్వు ఎక్కువ ఆలోచించమాకు అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అయితే పడుకుంటానని చెప్పి హీరోయిన్ పడుకుంటుంది అన్నమాట. ఇక్కడ హీరో అయితే హీరోయిన్ చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ దగ్గరికి అయితే డింగ్ డింగ్ అండ్ యూ కూడా వస్తారు. ఇక్కడ డింగ్ డింగ్ యూ అయితే చాలా మటుకి కేర్ చేస్తూ ఉంటారు హీరోయిన్ని. ఇక్కడ హీరోయిన్ ఫోన్ కూడా పోతుంది అన్నమాట. నేను ఇప్పుడు కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకుంటా అని చెప్పి హీరోయిన్ అంటది. ఇంకా ఆ టైంలోనే హీరో అయితే వస్తాడు. నీకోసం నేను కొత్త ఫోన్ కొనుక్కొని వచ్చాను, నీ డేటా అంతా దీంట్లో ఉంచాను అని హీరో అంటాడనమాట. వీళ్ళందరూ చూసి నవ్వుతారు. ఏమైందని హీరో అనుకుంటాడు. నాకేమీ నీ ఫోన్ అక్కర్లేదులే, నేను ఒకటి కొత్తది కొనుక్కుంటా అని చెప్పి హీరోయిన్ అంటది మాట. ఇంకా హీరో అంటాడు, సరే నువ్వు ఒకటి కొనుక్కో, కానీ నేను కొన్నది మాత్రం ఉంచుకో అని చెప్పి అంటాడు. తీసుకో అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా ఫోన్ అనేది తీసుకుంటుంది. హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట, కాన్ఫరెన్స్ కాల్ ఉందని చెప్పి. ఇక్కడ హీరోయిన్ గురించి అయితే హోంగ్ వస్తాడు అండ్ డైరెక్టర్ లూ కూడా వస్తాడనమాట. డైరెక్టర్ లూ అంటాడు, నీకు అంత ఇబ్బంది ఏమీ లేదు కదా, అంత గట్టిగా ఏమీ దెబ్బ తగలేదు కదా, ఒకసారి చూపించుకున్నావా అని అంటాడు. బాగానే ఉన్నా అని చెప్పి అంటారన్నమాట హీరోయిన్. ఇక్కడ హోంగ్ అంటాడు, మేము అనేది కేసు బుక్ చేసాము, వాళ్ళకి మంచి గుణపాఠం అనేది చెప్తాము, మేము మీకు సపోర్ట్ చేస్తాం, లాయర్ని కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పి హోంగ్ అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ లూ అంటాడు, నువ్వైతే ఏ ప్రెషర్ తీసుకోకు, ఆగండి మీ అన్నయ్యకి చెప్తా ఈ విషయం అని చెప్పి అనగానే, మరి మీ అన్నయ్య ఒప్పుకోడు కదా, అసలే మీ అన్నయ్యే మనందరికీ బాస్ అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. ఆ మాటకి ఇక్కడ అందరూ నవ్వుకుంటారు. డింగ్ డింగ్ అయితే ఇక్కడ లూని పిలుస్తూ ఉంటుంది. ఇంకా లూ కూడా ఆగుతాడు. ఏంటి డింగ్ డింగ్ పిలిచావు అని చెప్పి అడుగుతాడు. ఇక్కడ డింగ్ డింగ్ అడుగుతుంది, నువ్వేమైనా హీరోయిన్ని ఆ మాటకి నీకెవరు చెప్పారు ఇలా అని చెప్పి డైరెక్టర్ అడుగుతాడు. ఆ మాటకి ఇక్కడ డింగ్ డింగ్ అంటది, నాకెవరూ చెప్పలేదు, నేనే గమనించాను, నీ ప్రవర్తన అలానే ఉంది, అయినా మా అన్నయ్య లవ్ చేస్తున్నాడు కదా తన్ని, నువ్వు కూడా మా అన్నయ్యకి కాంపిటీషన్ వెళ్ళాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అడుగుతాది మాట. ఆ మాటకి ఇక్కడ లూ అంటాడు, అవునా, నేను కూడా ఒకరిని ఇష్టపడుతున్నానే, నాకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం తెలుసా, నేనేం చేయాలో చెప్పు మరి నువ్వు అని చెప్పి లూ అంటాడనమాట. లూ ఇష్టపడేది డింగ్ డింగ్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.